వచ్చినటువంటి దేవుని పిల్లలైనటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, కృపయు కనికరం గల మా దేవ, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి నీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు యేసు వారి ద్వారా కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. నీ పిల్లలుగా మమ్మలను నీ కృపా కౌగిలిలో తండ్రి క్షేమాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చి భద్రపరిచి ఈ దినం నీ పాదముల చెంతకు చేర్చి నేను ఆత్మతో సత్యముతో ఆరాధించుకునేటువంటి భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఇంతవరకు ఆరాధన కార్యక్రమంలో పాటల్లో సహాయం దయచేశారు. నీ వాక్యాన్ని పఠనం చేయటంలో నీ కృపనుంచారు. ఈ సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించడానికి మేము సిద్ధపడుచున్నాము. మాకు సంయోచితమైనటువంటి జ్ఞానం అనుగ్రహించండి. నిలబడిన నన్ను నీ కృపతో నింపి నీ మాటలు నీ పిల్లలకు అందిస్తుండగా కావలసినటువంటి ఆత్మశక్తియు, జ్ఞానమును, వివేకమును నాకు ప్రసాదించండి. అలాగే వినిచినటువంటి పిల్లలందరినీ మీ స్వాధీనంలో ఉంచుకుని చెప్పబడుచున్న ప్రతి మాట అర్థం చేసుకుని వాక్యానుసారంగా జీవించటానికి అట్టి కృపను నీ పిల్లలకును నాకును దయచేయమని ప్రార్థిస్తూ, ఎవరైతే నీ మాటలు వినుచున్నారో అందరినీ నీ కృపతో నింపమని మా తండ్రి రావాల్సినటువంటి నీ మెండైన దీవెనలు, ఆశీర్వాదాలు నీ పిల్లలకు ప్రసాదించమని కోరుకొచ్చు. క్రీస్తు యేసు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాము పరలోకపు తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని వల్ల కొద్ది నిమిషాలు దేవుని యొక్క ఆలోచనలు మనం తెలుసుకుందాము. మరి ప్రతి వారం కూడా ఒక్కొక్క విషయాన్ని, సందేశాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాము. ఈ వారం కూడా మరి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకున్నటువంటి అంశము లేకపోతే పాఠం ఏమిటంటే దేవునికి ఎందుకు భయపడాలి అనే ఒక అంశాన్ని మనం నేర్చుకుందాం. ప్రియమైన ఇంట్లో మీ మనసు అంతా ఇక్కడ పెట్టండి. ఒకవేళ పిల్లలు అలర్ట్ చేస్తుంటే బయటికి తీసుకెళ్ళండి. ఈ మాటలు మరి చెప్తున్నప్పుడు డిస్టర్బ్ అవ్వకూడదు కనుక దయచేసి మరి పిల్లలు అల్లరి చేయకుండా చూడవలసిందిగా తల్లిదండ్రుల యొక్క బాధ్యత, తల్లిల బాధ్యత ఉంది కనుక మరోసారి తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మరి దేవునికి ఎందుకు భయపడాలి అనేటువంటి విషయాన్ని మనం కొద్ది నిమిషాలు ఆలోచించేద్దాం. ప్రియమైన పిల్లరా, దేవునికి ఎందుకు చెప్పాలి? అది దేవునికి ఎందుకు భయపడాలి? మిమ్మల్ని అడుగుతున్నాను ప్రశ్న, ఎందుకు భయపడాలి? చెప్పండి, మీ నుంచి కొన్ని జవాబులు చెప్పండి. ఎందుకు భయపడాలో చెప్పండి. ఎందుకు భయపడాలి? ఎందుకు భయపడాలో ఈరోజు క్రైస్తవులుగా మనకి తెలీదా, మాకు తెలియదా అని మీరు అనుకోవచ్చు. మాకు తెలుసండి. ఎందుకు భయపడాలో తెలుసు, ఎప్పుడు భయపడాలో తెలుసు అనుకుంటున్నారా మీరు? ప్రియమైన దేవుని పిల్లరా, ఈరోజు ఖచ్చితంగా ఈ విషయం క్రైస్తవులుగా మనకు తెలిసి ఉండాలి. దేవునికి ఎందుకు భయపడాలో దేవుని పిల్లలుగా, దేవుని ఎరిగినటువంటి వారిగా మనకు తెలియాలి. లోకానికి ఈ విషయం తెలియదంటే తెలియదు కనుక వారు ఎందుకు భయపడుతున్నారో వారికి అర్థం కాలేదు. మరి దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మనము, క్రీస్తు యేసు వారిని అంగీకరించినటువంటి మనము, ఈ విషయం మనకి అర్థం కావాలి. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాటను మనం చూసి ముందుకు వెళ్దాం. కీర్తన గ్రంథం 36వ అధ్యాయం. మొదటి వచనం చదువుదామండి. కీర్తన గ్రంథం 36వ అధ్యాయం మొదటి వచనం. భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది, వాని దృష్టి ఎదుట దేవుని భయము
బొత్తిగా లేదు అన్నాడు. ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం కదా, లోకానికి దేవుని భయం అనేది బొత్తిగా లేదు. వారి హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నదట. అతిక్రమం ఎలా ఉందంట? దేవోక్తి అంటే ఏంటి చెప్పాలి. దేవోక్తి అంటే ఏంటి? దేవుని మాట. అతిక్రమము దేవుని మాటగా పలుకుచున్నదట. చూసారా? వీరికి ఇచ్చినటువంటి దేవుడు పేరేంటంటే, దేవుడు వీరికి ఇచ్చిన పేరేంటంటే చెప్పండి, భక్తిహీనులు. చూడాలి మీరు పిల్లల్ని. ఏమని చెప్పాడండి? భక్తిహీనులు అని ఇచ్చాడండి. భక్తిహీనులు అన్నాడండి. వారి హృదయంలో అతిక్రమము ఎలా కనిపిస్తుందంటే, ఎలాగా ఉందట? దేవోక్తి వలె ఉందట. దేవోక్తి వలె ఉందట. మరి భక్తి పరులు యొక్క హృదయములు ఎలా ఉండాలి? ఏముండాలి? అతిక్రమముకు ఆపోజిట్ క్రమము ఉండాలి. అతిక్రమం అంటే ఏంటి? క్రమమును తప్పిపోవడాన్ని ఏమన్నాడు? అతిక్రమం అంటారు. క్రమం అంటే దేవుడు ఇచ్చినటువంటి ఉద్దేశాలు నెరవేర్చడాన్నే క్రమము అంటారు. ఇంకొక మాటను మనం చూద్దాం, ఇంకో ముందుకు వెళ్ళి చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక, రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయము 17-18 వచ్చిన చదవండి. శాంతి మార్గము వారు ఎరుగరు అన్నాడండి. ఎవరు వీళ్ళు? ఎవరు చెప్పాలి. ఎవరు? భక్తిహీనులు. భక్తిహీనులు. తర్వాత వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. దేవుని భయము లేదు అన్నాడండి. ఎవరి కన్నులు ఎదుట దేవుని భయం లేదట? భక్తిహీనులు. వారి కన్నులు ఎదుట ఏం లేదట? దేవుని భయము లేదు. ఇప్పుడు భక్తి పరులు, భక్తులు, వారి ఎదుట ఏముంటుంది? దేవుని భయం ఉంటుంది. ఇప్పుడు మన పాఠం ఏంటి? దేవునికి ఎందుకు భయపడాలి అనేటువంటి ఒక పాఠాన్ని మనం నేర్చుకుంటున్నాం. దానిలో ఒక విషయాన్ని మనం నేర్చుకున్నాం ఏంటంటే, భయపడినటువంటి వారు ఎవరంటే భక్తిహీనులు, భయపడేవారు, దేవుని భయపడేవారు ఎవరంటే భక్తులు అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. భక్తిహీనులు వారు దేవునికి భయపడరు అన్న సంగతి మనకు అర్థమైంది. ఎందుకు భయపడరు అనే ఆలోచన చేస్తే ఇంకా కొన్ని మాటలు మనం చూస్తే, శాంతి మార్గం 17 వచ్చిన అంటాడు, శాంతి మార్గము వారు ఎరగరు. శాంతి మార్గము వారు ఎరగరట. శాంతి మార్గం ఏంటి? శాంతి మార్గం ఏంటి? ఈరోజు మనం ప్రశ్న వేసుకుంటే, ఈరోజు దేవుని పిల్లలుగా మనం ఉన్నటువంటి మార్గం ఏ మార్గం? అది శాంతి మార్గం. ఇంకా చెప్పాలంటే అహింస మార్గం. శాంతి మార్గానికి మరొక పేరేంటి? అహింస మార్గం. ఇంకా దీనికి మరొక పదం చేరిస్తే క్రీస్తు మార్గం. క్రీస్తత్వం ఏంటి? క్రీస్తు మార్గం ఎటువంటిదండి? శాంతి మార్గం. క్రీస్తు మార్గం ఏంటి? అహింస మార్గం. అహింస అంటే శత్రువును కూడా ప్రేమించే మార్గం. క్రైస్తవ్యం అందు గురించే మతం కాదు, మార్గం అని చెప్తున్నారు. యేసుక్రీస్తు వారు ఏమన్నారు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించన్నారు. నీ కుడి చెంప మీద కొట్టువానికి ఎడమ చెంప కూడా త్రిప్పుమన్నాడు. నీ శత్రువు ఆకలిగా ఉంటే భోజనము పెట్టు అన్నాడు. అంటే క్రీస్తు యొక్క మార్గం ఏ మార్గం అది అంటే శాంతి మార్గం. దాంట్లో కొట్లాట్లే ఉండవు, గొడవలే ఉండవు, అసలే అహింసకే తావులేదు. భారతదేశానికి స్వతంత్రం తీసుకురావడానికి
గాంధీ మహాత్ముడు ఎన్నుకున్నటువంటి మార్గం ఏంటంటే అహింస మార్గం. అంటే హింస చేయకూడదు, చంపకూడదు, అవసరమైతే చచ్చిపోవాలి అనే ఆలోచనతో యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటను ఆయన స్వతంత్రోద్యమంలో మరి ఆ మాటను తీసుకుని ఆయన ఉద్యమాన్ని ముందుకు నడిపాడట. అందుగురించే భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చాను అన్నాడు ఆయన మాటలే. ఇప్పుడు శాంతి మార్గము ఎరగకపోతే ఎలా ఉంటారో ఒకసారి ఇదే అధ్యాయంలో 3వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12 నుంచి చదవండి, మీకు కొన్ని విషయాలు తెలుస్తాయి. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం నుంచి చదవండి. అందరూ త్రోవ తప్పి ఏమంటే మేలు చేయువాడు లేడు, ఒక్కడును లేడు. వారి గొంతుక అంటే తెరిచిన సమాధి అన్నాడండి. ఇక్కడ ఆగుదాం. తెరిచిన సమాధి ఏంటి? ఆమె అర్థమవుతుందా? తెరిచిన సమాధి ఏంటి? గొంతుగా తెరిచిన సమాధి అన్నాడు. తెరిచిన సమాధి ఏంటి మీకు అర్థమవుతుందా? తెరిచిన సమాధి అని ఎందుకు బైబిల్లో దేవుడు చెప్పాడు? భక్తిహీనుల గురించి చెప్పినటువంటి మాట ఇది. తెరిచిన సమాధి ఏంటి? మీరేం ఆన్సర్ చేయరా? సమాధి అంటే ఏంటి? చనిపోయినటువంటి శవాన్ని పాతిపెట్టేది. శవాన్ని పాతిపెట్టేదాన్ని సమాధి అంటారు. ఇప్పుడు తెరిచింది సమాధి తెరిచి ఉంటే ఎలా ఉంటుంది? దుర్వాసన, కంపు భరించగలమంటారా? అసలే భరించలేమండి. ఏ జంతువు చనిపోయినటువంటి ఆ దేహాన్ని ఆ కుళ్ళిపోతే దాన్ని భరించవచ్చేమో, కానీ ఈ శరీరం కుళ్ళిపోతే ఈ దేహం కంపు అసలు భరించినటువంటిది అన్నమాట అండి. అంత దారుణంగా ఉంటుంది. అటువంటి దుర్గంధం, దుర్వాసన వస్తూ ఉంటుంది. కనుక ఒక భక్తిహీనుల గురించి చెప్తున్నటువంటి మాట ఏమనంటే వారి యొక్క నోరు ఎటువంటిదంట? దుర్గంధమని, అంటే కంపని, తెరిచిన సమాధట. తర్వాత తన నాలుకతో మోసం చేస్తారంట. వారి పెదవుల క్రింద సర్ప విషం ఉందంట. వారి నోటి నిండా శపించుటయు పగ ఉన్నవి. ఇంకో మాట చెప్తున్నారు, రక్తం చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి. నాశనమును కష్టమును వారి మార్గములు ఉన్నవి. వారి మార్గములు ఉన్నవట. నాశనము కష్టమునంట. చంపేయడానికి వెళ్ళిపోతున్నాయి. శత్రువుగా భావిస్తున్నారు. శత్రువుని హతమార్చాలనుకుంటున్నారు. బూతులాడుతున్నారు. గొంతుకు తేమంటున్నారండి, బూతులాడుతున్నారు అన్నమాట. వాళ్ళు బూతులాడుతున్నారట. త్రోవ తప్పిపోయి ఏకముగా పనికిమాలం అయిపోయారు అన్నాడండి. పనికిమాలిన వారు అన్నాడండి. వీళ్ళంతా ఎవరంటే భక్తిహీనులు. దేవుడంటే భయం లేనటువంటి వారు. మరి దేవుడు నమ్మినటువంటి భక్తిహీనులు ఉన్నారా లేరా? ఈరోజు సమాజంలో ఉన్నారండి. దేవుణ్ణి నమ్ముకున్నారు, దేవుణ్ణి నమ్ముకున్నారు, బాప్తిసం పొందారు. ఎందుకు బాప్తిసం పొందారంటే పెళ్ళికి బాప్తిసం తీసుకోవాలి కాబట్టి తీసుకున్నారు. లేకపోతే ఏదో శ్రమ వచ్చింది కాబట్టి బాప్తిసం పొందారు. నిజమే. ఒక సహోదరుడు నాకు తెలుసు, ఆయనకి పారాలిసిస్ స్ట్రోక్ వచ్చింది, భయంకరం. వచ్చినప్పుడు ఆయన అనుకున్నాడు, అంటే వాళ్ళ అమ్మాయి చెప్పిందట, నాన్న ఎందుకు నువ్వు ఇంకా దేవుని నమ్ముకున్నారు, మేమందరం దేవుని నమ్ముకున్నాం, నువ్వు కూడా దేవుని నమ్ముకో అన్నారు. నమ్ముకున్నాడంటే ఏం చేశాడు ఆయన అనుకున్నాడు అనమాట, కాలు చెయ్య బాగా ఆడితే నేను కూడా బాప్తిసం తీసుకుందాం అనుకున్నాడు. బాప్తిసం తీసేసుకున్నాడండి. తర్వాత బాప్తిసం పొందేశాడు. ఇప్పుడు కాలు చెయ్యి ఆడుతుంది కదా, కాలు చెయ్య బాగా వచ్చేసింది. కాలు చెయ్య బాలనంచేపు కూడా దేవుని యొక్క సన్నిధిలో మొదటి రోలో కూర్చునేవారు. ఎక్కడ కూర్చునేవారు? మొదటి రోలో కూర్చుని వింటూ ఉండేవారు. దేవుని యొక్క మాటలు బాగున్నాయి. ఇప్పుడు నడవడం వచ్చేసింది, కాలు చెయ్య బాగుపడిపోయింది, అంతా బాగుంది. ఇప్పుడు మాత్రం దేవుని దగ్గరికి మాత్రం రావట్లేదు. ఎలా చూసారా? ఇప్పుడు దేవునికి ఎలా ఉంటుందో చెప్పండి. దేవునికి ఎలా ఉంటుందో చెప్పండి.
పోనీ దేవుణ్ణి కొంచెంసేపు ప్రక్కన పెడదాం. మనకి ఎలా ఉంటుంది? అదేంటి మనకంటున్నారు ఏంటి అంటారా? అంటే మీరు గనక మీ తోటి వారికి అటువంటి సహాయం చేశారంటే, సహాయం చేస్తే మీ తోటి వారు మీకు కృతజ్ఞతగా లేకపోతే, మీకు దూరంగా ఉంటుంటే, మీతో మాట్లాడకుండా ఉంటుంటే, మీరు చేసినటువంటి సహాయం మీకు గుర్తొస్తుందా రాదా? 10 సార్లు గుర్తొస్తుంది. ఎంత సహాయం చేశానో అదంతా గుర్తొస్తుంటుంది. ఇలా చేశాను, అలా చేశాను, ఎప్పుడు చేశాను, ఎప్పుడు ఎంతకాలం చేశానో అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. సహజంగా మనిషిగా మన యొక్క హృదయంలో మనం చేసినటువంటి సహాయం చేసింది మనం గుర్తు చేసుకుంటూ మనం వ్యధపడిపోతూ ఉంటామే, మనం బాధపడిపోతూ ఉంటామే. మరి పరలోకపు తండ్రి నీకు మరలా జీవం ఇచ్చి, నీకు మరలా ఆయుష్ ఇచ్చి, నిన్ను బాగు చేసి, నేను మరలా దేవుడి సన్నిధిలో నిలవబడితే, మళ్ళీ నువ్వు తప్పిపోతే దేవుడికి ఏమీ బాధ ఉండదంటారో చెప్పండి ప్రియమైన దేవుని పిల్లారా? చాలా బాధపడతాడండి. ఈరోజు మనిషిగా దేవుని యొక్క ఏమండి ఆలోచనలు మనకు పెట్టాడండి. దేవునికి కోపం ఉంటుంది, మనకే కోపం ఉంటుంది. దేవునికి ప్రేమ ఉంది, మనకే ప్రేమ ఉంది. కానీ దేవుని కోపం లాంటి కోపం మనది కాదు, దేవుని ప్రేమ లాంటి ప్రేమ మనది కాదు. ఆయన నిమిషం మాత్రమే కోపిస్తాడు, ఆయన దయ ఆయుష్కాలం ఉంటుందన్నాడండి. కనుక ప్రేమైన దేవుడు అక్కడ ఆలోచించేయండి. ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, స్వపరీక్ష చేసుకుంటే, మన ఎదుటి వారికి, మన ప్రక్క వారికి, మన రక్త సంబంధికి మనం చేసినటువంటి మేలులు అయితే ఉపకారములు, వాటిని మరిచిపోతే ఎంతలా బాధపడతామో, పరలోకపు తండ్రి ప్రతిరోజు మనల్ని పోషిస్తున్నటువంటి వాడు, మన సంరక్షిస్తున్నటువంటి దేవుడు, మరి ఆయనకి దూరంగా ఉంటే ఏంటి చెప్పండి ప్రియమైన దేవుని పిల్లారా? నిజమే. ఈరోజు చాలామంది ఈ విషయంలో అశ్రద్ధ చేస్తున్నారు, దేవుని విషయంలో అశ్రద్ధ చేస్తున్నారండి. దేవునికి భయపడే విషయంలో అశ్రద్ధ చేస్తున్నారు, దేవుని సన్నిధికి అశ్రద్ధ చేస్తున్నారు. దేవునికి మనం ఏమిచ్చినా దేవునికి మనం ఏమిచ్చినా అది దేవునికి అవసరం లేదు. కానీ దేవునికి కావాల్సింది మన హృదయం. చాలాసార్లు మనం వింటూ ఉంటాం, ఏం కావాలంటే దేవునికి, ఆయనకి హృదయం కావాలి. ఆయన పరిశుద్ధ సన్నిధి మనం నిలవాలి. అది దేవుడు కోరుకునేది ఏంటి చెప్పండి? ఆయన పరిశుద్ధ సన్నిధిలో మనం నిలబడాలి. కనుక ఈరోజు దేవుని పిల్లలుగా, ముఖ్యంగా లోకం గురించి మనం మాట్లాడుకోవట్లేదు, కానీ దేవుని పిల్లలుగా ఈరోజు ఏం చేస్తున్నామంటే దేవునికి దూరంగా ఉంటున్నాం, ఏదో ఆశపడుతున్నాం. నిజమే. ఈరోజు తమ్ముడు పని ఉందన్నాడండి. పని ఉందంటే నేను రాత్రి అన్నాను, పని ముఖ్యమా దేవుడు ముఖ్యమా అన్నానండి. నీ వానర్తో నువ్వు ఎవరైతే పని చేస్తున్నావు ఆయనతో చెప్పు. ఏమని చెప్తావంటే, నాకు దేవుడు ముఖ్యం, నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి, నాకు 2 గంటల్లో అవకాశం ఇవ్వండి, 2 గంటలు దేవుని సన్నిధిలో ఉండాలి అని చెప్పమన్నానండి. మరి ఏం చెప్పలేదు, కానీ ఈరోజు దేవుని సన్నిధిలో వచ్చి కూర్చున్నాడు. నిజమే ప్రియమైన దేవుని పిల్లారా, ఇలా మనం దేవుని గురించి మన తోటి వారికి మనం చెప్పగలుగుతున్నామా? సువార్త ప్రకటించక్కర్లేదండి. యేసుక్రీస్తు వారు శిలువలో మరణించారండి మన కోసం, ఆయన రక్తం చిందించారండి, ఆయన నమ్ముకోండి అని చెప్పక్కర్లే. మనం చెప్పే సువార్త ఏంటంటే, మన బ్రతుకు ద్వారా, మన ప్రవర్తన ద్వారా లోకానికి సువార్త ప్రకటించాలి. ఎలా అంటే, లోకము కంటే దేవుణ్ణి గొప్పగా ఎంచుకున్నాం అనుకోండి, అదే సువార్త. రేపు ఆ యజమానుడు అంటాడు, బాబు నువ్వు ఆదివారం కాదు నాయనా, పోనీ రేపొద్దు రావద్దు, ఎందుకంటే ఆదివారం కదా, ఎల్లుండి రా అంటాడు. నిజంగానండి, చాలామంది యజమానులు ఈరోజు ఆదివారం, ముఖ్యంగా షాపులు ఆదివారం సెలవు పెట్టి ప్రకటించేస్తున్నారు చాలామందికి. ఎందుకంటే కస్టమర్స్ ఎవరు, వాళ్ళ షాపుకి రారు, ఆదివారం అనేది ఆరాధనకి వెళ్ళిపోతారు, కనుక షాపుకి సెలవు ప్రకటిస్తున్నారు. అంతేగాని వాళ్ళు సెలవు ప్రకటించవలసిన పని లేదు. కొన్ని ఊళ్ళలో మంగళవారం షాపుకి ప్రకటనిస్తారు సెలవులు, ఎందుకంటే మంగళవారం ఎవరో ప్రయాణం చేయరు, అక్కడికి వెళ్ళరు కాబట్టి అది గురించి అన్నట్లుగా ప్రకటిస్తారు. కొంతమంది అయితే, కొన్ని ఊళ్ళో అయితే ఆదివారం సెలవు ప్రకటిస్తారు. ఎందుకు చెప్పండి? ఆదివారం వాళ్ళెవ్వరు కూడా బయటికి రారు, ఆరాధనకి వెళ్ళిపోతారు. మన షాపులకు తీసినా అవి బోరుగా ఉంటాయి. చూసారా? అంటే యజమానులకి మనం పరోక్షంగా మనం ఏం చెప్పాము అంటే, సువార్త ప్రకటించాము. ఆదివారం అంటే వారు దేవుణ్ణి ఎంతగానో గణపరుస్తారు. మనమేముందరా అనుకుంటారు వాళ్ళు. మనమేముంది, 5 నిమిషాలు కూడా దేవుళ్ళో గడపం. మనమేముంది, మన పూజ ఏముంది, మన భక్తి ఏముంది, లోకం చెప్పుకుంటారండి. చెప్పుకోరా?
ఏమంటే మనం ఎంత టైం గడుపుతామంటే 5 నిమిషాలు కూడా గడపం, మనం ఏదో అలా చుట్టి వచ్చేస్తాం. కానీ క్రైస్తవుడు అంటే నిజంగా దేవుని జరిగినటువంటి వాడు. అతను ప్రార్థన చేస్తే ఏదైనా జరిగిపోతుంది. అందు గురించి చాలామంది లోకం మనల్ని గుర్తించింది. అందు గురించే ఏం కోరుకుంటారో తెలుసా అండి? ప్రార్థన అవసరం కోరుకుంటారండి. ప్రార్థన అవసరం కోరుకుంటారు. ఏంటంటే మీ దేవుడికి ప్రార్థన చేయి, మా పిల్లోడి పెళ్ళి అవ్వట్లేదు ప్రార్థన చేయి, లేకపోతే ఇది జరగట్లేదు ప్రార్థన చేయి. అంటే మన దేవుని యొక్క గొప్పతనం లోకం గుర్తించిందా లేదా చెప్పండి? గుర్తించింది. నిజంగానే దేవుడు కూడా అలాగే వారి ఎడల గొప్ప కార్యం చేస్తూ ఉంటాడు ప్రియమైన దేవుని పిల్లరా. కనుక నేటి సమాజం మరి దేవునికి భయపడినటువంటి సమాజంగా ఉంది. భక్తిహీనుల లిస్టులో ఉంది. క్రైస్తవుడు అయి ఉండి భక్తిహీనుల లిస్టులో ఉన్నాడండి. మరి దేవుని ద్వారా మేలు మనకి ఎలా వస్తుందో చెప్పండి? దేవునికి భయపడకపోతే దేవుని ద్వారా మేలు వస్తుందా చెప్పండి? దేవునికి మనం సమయం అవ్వకపోతే దేవుని ద్వారా మనకి మేలు వస్తుందా? ఏమొస్తుంది? శోధన వస్తుంది. శోధకుడు మన దగ్గర ఉంటాడు, మన గవనీయద్దు ఉంటాడు, మనతో ఉండటానికి ఇష్టపడతాడు. ఇప్పుడు దేవునికి దూరస్తులు అయిపోతే ఎవరికి దగ్గర అవుతున్నట్టు? అపవాదికి దగ్గర అయిపోతున్నట్టే. దేవునికి దూరంగా నువ్వు ఎప్పుడైతే ఉన్నావో అపవాదికి మరీ సమీపంగా ఉన్నావు. అపవాది నీకు చాలా మంచిగా చూపిస్తుంది, దేవుని దగ్గరికి అయితే కష్టంగా చూపిస్తుంది. చూడండి, టీవీ చూడటం సంతోషమా? దేవుని సన్నిధిలో గంట గడపటం సంతోషమా చెప్పండి? సినిమా చూడటం సంతోషం అనిపిస్తుందా, లేకపోతే దేవుని వాక్యం అంటే సంతోషం అనిపిస్తుందా? సినిమా చూడటమే సంతోషం అనిపిస్తుంది, సీరియల్ చూడటమే సంతోషం అనిపిస్తుంది. దేవుని సన్నిధిలో గంట గడపడం కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే ఈ మాటలు వినటానికి ఇబ్బందికరంగా ఉంటుంది ప్రియమైన దేవులారా. ఆలోచన చేయండి, ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ ఇప్పుడు దేవుని కార్యక్రమం ఏమో ఆరాధన కార్యక్రమం, సాతాను కార్యక్రమం ఏది? సినిమా సంతోషంగానే ఉంటుంది, దేవుని కార్యక్రమం కష్టంగానే ఉంటుంది. ఉండదా? కానీ దీనివల్ల ఏమో మన జీవితానికి మేలు, దానివల్ల ఏమో మన జీవితానికి కీడు. అర్థమవుతుందా? దేవుని సన్నిధిలో ఒక దినం గడపట 1000 దినముల కంటే శ్రేష్టమన్నాడు భక్తుడు. ఒక్క దినం గడపాలనుకుంటున్నాడు. దేవుని సన్నిధికి వెళ్ళటం వల్ల ఎవరు కూడా పాడైపోయినటువంటి లేరు. పాడైపోయినటువంటి ఉన్నారా అండి? ఎవరో పాడైపోయారండి. దేవుని సన్నిధికి వస్తూ దేవునిలో గడుపుతున్నటువంటి వారు ఎవరు కూడా పాడైపోయినట్టుగా లేరండి. దేవుని యందు సంతోషం కలిగి ఆనందంగా కుటుంబం ఉంటుందండి ప్రియమైన దేవులారా, మర్చిపోకండి. కనుక ఈరోజు దేవుని యందు భయం కలిగినటువంటి వారు దేవుని సన్నిధికి వస్తారు, దేవునితో ఉంటారు, సహవాసం చేస్తారు. భక్తిహీనులు ఎలా ఉంటారో మనం నేర్చుకున్నాం. భక్తిహీనులు ఎలా ఉంటారు? దానికి ఆపోజిట్గానే ఎవరు ఉంటారు? భక్తి పరులు ఉంటారు. భక్తిహీనులు ఎలా ఉంటారంటే వారు నోరు తెరిచిన సమాధి, వారు నాలుకతో ఇచ్చకమును ఆడతారు, ఏమంటే వారు శాంతి మార్గము ఎరగరు. ఇవన్నీ కూడా మరి నాశనంకి పోయేటువంటి మార్గంలో వారు ఉంటారు. ఇవన్నీ కూడా భక్తిహీనుల పని. భక్తి పరులు శాంతి మార్గము తెలుసుకున్నారండి, దేవుని యొక్క మార్గంలో ఉంటారు, దేవుని భయంతో ఉంటారు. వారికి ఏమని లేదంటారు? 18 వచనంలో మనం చదివాం కదా, రోమపత్రిక 3:18 వారికి కన్నులు ఎదుట దేవుని భయము లేదు. మరి ఏముందంటే దేవుని భయం లేదు, కానీ వారి ప్రవర్తన విషయంలో ఎలా ఉందంటే దేవుని భయం లేకపోవటం వల్ల చాలా చెడ్డగా ఉంది ప్రియమైన. దేవుని భయం ఉంటే మన ప్రవర్తన బాగుంటుందా? బాగోదా చెప్పండి? దేవుని భయం మనకుంటే తల్లిదండ్రులు లేకపోతే మరి అన్నదమ్ములు తోబుట్టువులు భయము ఉన్నా లేకపోయినా కానీ దేవుని భయము ఉంటే కనుక ఎక్కడున్నా కానీ మనం బాగుంటాం. మర్చిపోకండి, మరోసారి చెప్తున్నాను చూడండి, ఈ మాటను మీరు జ్ఞాపకం చేసుకోండి. తల్లిదండ్రులు భయం లేకపోయినా పర్లేదు, అన్నదమ్ములు భయం లేకపోతే పర్లేదు, సమాజం యొక్క భయము ఒకవేళ మనకు లేకపోయినా పర్లేదేమో, కానీ దేవుని భయం మనకుంటే ఎక్కడున్నా మనం బాగుంటాం. చూడండి ఎలా బాగుంటాం చెప్పండి? ఎలా బాగుంటాం అంటే దేవుడు చూస్తున్నాడు అనేటువంటి భయం మనకుంది కనుక. ఇప్పుడు తల్లిదండ్రులు ఎంత టైం ఉంటారు? మనతో తల్లిదండ్రులు ఎంత టైం ఉంటారు? కొద్ది టైం ఉంటారు, కొద్ది సమయం ఉంటారు. రాత్రి పడుకునే ముందు తల్లిదండ్రులతో ఉంటారు, తర్వాత స్కూల్కి వెళ్ళిపోతాడు పిల్లవాడు గురించి ఆలోచన చేస్తే. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఉపాధ్యాయుడి భయంలోకి వెళ్తాడు. ఇప్పుడు అక్కడ కూడా కొద్ది సమయం ఉంటాడు. ఇలా మనం ఆలోచన చేస్తే తల్లిదండ్రులుగా
లేకపోతే ఉపాధ్యాయులుగా, లేకపోతే సమాజం భయం కొద్ది కొద్ది సమయమే ఉంటుంది. కానీ దేవుని భయం అనేది ఎల్లప్పుడూ ప్రతి మనిషికి ఉండాలండి. ఎందుకు చెప్పండి? ఎందుకంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే మనందరినీ చూస్తున్నాడు. మనందరినీ చూస్తున్నాడు. కీర్తన గ్రంథం 33 అధ్యాయం చూడండి. ఆ మాటను మీరు చదవండి. 33 కీర్తన గ్రంథం 33:13 చదవండి. యెహోవా ఆకాశము నుండి కనిపెడుచున్నాడు, ఆకాశంలో నుండి కనిపెడుతున్నాడట. ఆయన నరులందరినీ దృష్టించున్నాడు. తానున్న నివాస స్థలంలో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు, వారి క్రియలన్నీ విచారించేవాడు, వారిని దర్శించేవాడు అని వ్రాయబడి ఉంది. అంటే మనల్ని చూస్తున్నటువంటి వాడట, చూస్తున్నటువంటి వాడు, మనల్ని చూస్తున్నటువంటి వాడు అని ఉంది. చూడండి ఏం కనిపెడుతున్నాడో చూడండి ఒకసారి. 14 అధ్యాయం 2వ వచనం. ఆయన దేవుడు పైనుంచి ఏం చూస్తున్నాడు, ఏం కనిపెడుతున్నాడు సార్ చూడండి. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. మేలు చేయవాడు ఎవరు లేరు, ఒక్కడైనా లేడు. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారం మింగినట్లు నా ప్రజలను మరింగుచు పాపము చేయవారందరికీ తెలివి లేదా అంటున్నాడు. ఇక్కడ చూసారా, ఇక్కడ ఏమన్నాడంటే ఆకాశం నుంచి నరులందరినీ చూస్తున్నాడట. ఏంటి కనిపెడుతున్నాడు అంటే దేవుడు నరులను చూసి ఏం కనిపెడుతున్నాడు, మన నుంచి ఆశిస్తున్నది ఏంటి దేవుడు అని ఆలోచన చేస్తే ఇక్కడ రాయబడి ఉంది ఏంటంట వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అన్నాడండి. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమని ఏం చేస్తున్నాడండి, ఆకాశం నుండి చూస్తున్నాడట. ఆకాశం నుంచి దేవుడు చూస్తున్నాడట. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని. కానీ ఈరోజు దేవుని వెతుకువారు సంఖ్య తక్కువైపోయింది. ప్రేమైన దేవుని పిల్లరా, నరులందరినీ దృష్టించి చూస్తున్నాడట. నరులందరినీ కూడా ఏం చేస్తున్నాడండి, దృష్టించి చూస్తున్నాడు. ఏ ఒక్కరినే లేకపోతే నన్నే చూస్తున్నాడు లేకపోతే నన్ను చూడట్లేదు అనుకోకండి. కొందరిని వాళ్ళని చూస్తున్నాడని చూడట్లేదు అనుకోండి. అందరూ చూస్తున్నాడంట. తన నివాస స్థలం నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూస్తున్నాడట. మరి చూసి ఏం చేస్తున్నాడట, వివేకము కలిగి ఆయన వెతుకుతారేమని చూస్తున్నాడట. అంతేకాదు ఇంకా అన్నీ కూడా పరిశీలన చేస్తున్నాడు. చూడండి సార్ 139 కీర్తన. మూడవ వచనం చదవండి. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేయుచున్నావు, నా చర్యలన్నిటినీ నీవు బాగా తెలుసుకునేనావు. యెహోవా మాట నా నాలుక రాకమునుపది నీకు పూర్తిగా తెలుసున్నది. వెనుకను ముందును నన్ను ఆవరించున్నావు, నీ చేయి నా మీద ఉంచున్నావు అన్నాడండి. అంటే వెనక ముందు ఆవరించున్నాడు అంటున్నాడండి దావీదు భక్తుడు. అంతేకాకుండా నడక పడక నీకు తెలుసు అంటున్నాడు. నా చర్యలన్నీ కూడా దేవునికి తెలుసు అంటున్నాడండి. అంటే ఇప్పుడు ఈ ఆలోచన మనిషికి ఉందనుకోండి, దేవుడు చూస్తున్నాడు పరలోకంలో నుంచి, నన్ను దృష్టిస్తున్నాడు, నా నడక తెలుసు, నా పడక తెలుసు, నా చర్యలన్నీ తెలుసు అనుకుంటే ఈరోజు మనిషి దేవునికి భయపడతాడా? భయపడ్డా చెప్పండి ప్రేమ. భయపడతాడండి. ఎందుకంటే నన్ను చూస్తున్నాడు అనేటువంటి భయం. చూడండి ఒకసారి ఉదాహరణకి ఈ భూమి మీద మన గురించి ఆలోచించేద్దాం. చాలామంది ఎంప్లాయీస్ ఉంటారండి. ఉంటే ఎవరికి భయపడతారు? పై అధికారికి భయపడతా ఉంటారు. ఇప్పుడు పై అధికారి టెక్నాలజీ ఇప్పుడు పెరిగిపోయింది కాబట్టి ఇప్పుడు ఏం చేశాడంటే అస్తమాన వాళ్ళు చేసేటువంటి పని దగ్గరికి వచ్చి అధికారి చూడవసరం లేకుండా ఈరోజు కొత్త టెక్నాలజీ ఏం చేశాడంటే సీసీ క్యామ్స్ ఏర్పాటు చేశాడంటే
సీక్రెట్ కెమెరాలు పెట్టేశాడు రూమ్లో. ఇప్పుడు ఆఫీస్ రూమ్లో ఉంటాడు, అతను చూసినా చూడకపోయినా, కానీ ఆఫీస్ రూమ్లో ఉంటాడు, అతను చూసినా చూడకపోయినా ఈ క్యామ్ చూస్తాడు. ఎవరు? పని చేసేటువంటి వాడు. పని చేసేవాడు చూస్తాడు, అక్కడ పెట్టేసి ఉంది, ఇక్కడ పెట్టేసి ఉంది, ఇక్కడ పెట్టేసి ఉంది, మా రూమ్లో కూడా పెట్టేశారు అనుకుంటాడు. ఏంటి ఇప్పుడు ఆ బాస్కి భయపడినా కానీ ఈ కెమెరాకి భయపడుతూ ఉంటాడు. కెమెరాకి ఎందుకు భయపడతాడు? ఇతను ఏమైనా రాంగ్ చేసినా లేదా తప్పు చేసినా బాస్ ఎక్కడ మళ్ళీ వెంటనే వచ్చేస్తుంది. ఇంకో తెలుసా అండి, ఈరోజు కాన్వెంట్స్లో కూడా మంచి కార్పొరేటివ్ స్కూల్స్ ఉన్నాయి కదా, దాంట్లో ఆ స్కూల్స్లో క్లాస్ రూమ్లో ఉంటాయి ఏంటంటే సౌండ్ స్పీకర్స్ ఉంటాయి, సీసీ క్యామ్స్ ఉంటాయి. ఒకవేళ ఉపాధ్యాయుడు ఎలా విద్యార్థులకి విద్యాబోధన చేస్తున్నాడో మానిటరింగ్ చేస్తూ ఉంటారండి. వాళ్ళ ఆఫీస్ రూమ్లు ఉంటారు, ఒక్కొక్క క్లాస్ రూమ్ చూస్తూ ఉంటారు. అలా వాళ్ళకి నచ్చినటువంటి క్లాస్ రూమ్ని చూస్ చేసుకుంటారు. అప్పుడు అది నొక్కేటప్పటికి ఆ క్లాస్ రూమ్లో ఆ టీచర్ ఎలా బోధిస్తున్నాడో వాళ్ళు చూస్తారు. అంతేకాకుండా స్పీకర్ కూడా ఉంటుంది అక్కడికి, అంటే వాయిస్ రికార్డ్ వస్తుంది. రెండోది ఆ క్లాస్ రూమ్కి వీళ్ళ వాయిస్ వెళ్ళాలంటే వెళ్తుంది, అక్కడికి వెళ్ళక్కర్లేదు. ఒక బటన్ నొక్కుతాడు, మైక్ అంటే ఒకటో రూమ్ అనుకుంటే ఒకటి నెంబర్ ఉంటుంది, ఆ బటన్ నొక్కుతాడు. హలో రాంప్రసాద్ గారు, ఏంటి మీరు ఏం చేస్తున్నారు, ఏంటి పిల్లలతో వేళ కొలమాడుతున్నారు ఏంటి, క్లాస్ చెప్పకుండా అంటాడు. అంటే వాయిస్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆ గోడకు తగిలించినటువంటి ఆ స్పీకర్ నుంచి వస్తూ ఉంటుంది. మరి ఎక్కడ చూశాడు? ఈ గదిలో ఉంటారు, పిల్లలు ఉంటారు, బాస్ ఎక్కడో ఆఫీసర్లు ఉంటాడు, ఎక్కడి నుంచి చూశాడు? ఆ సీసీ క్యామ్స్లో నుంచి వెళ్ళిపోయింది. ఎక్కడికి సమాచారం అంటే ఆయన దగ్గరికి వెళ్ళిపోయింది. ఆయన దగ్గరికి వెళ్ళినట్టునే ఆయన చూశాడనమాట. అస్తమానం మానిటరింగ్ చేస్తాడా? చేయడు, ఏదో ఒక్కొక్కసారి చూస్తూ ఉంటాడు. ఏమండి ఇప్పుడు ఆ సీసీ క్యామ్స్ ఏం చేస్తాయంటే అతని యొక్క చర్యలన్నీ కూడా తీసుకువెళ్తూ ఉంటాయి. కానీ ఈ సీసీ క్యామ్స్ ఒక్కొక్కసారి పనిచేస్తాయా? ఒకసారి పని చేయకపోయినా కానీ సీసీ క్యామ్ మాత్రం భయపడుతూ ఉంటుంది. అది పని చేస్తుందో లేదో వీళ్ళకి తెలియదు, కానీ నిబద్ధతతో భయముతో పని చేస్తాడు, ఎంత టైము డ్యూటీ చేస్తున్నాడు. దేవుని పిల్లలు ఇప్పుడు ఈరోజు టెక్నాలజీ అది ఇప్పుడు టెక్నాలజీ, కానీ దేవుని టెక్నాలజీ ఎప్పుడుదంటే ఏమంటే మనం పుట్టకముందే దేవుని టెక్నాలజీ ఉంది. ఎలా అంటే ఆయన ఆకాశం నుంచి ఆయన క్యాంప్ పెట్టేశాడు, అందరే దృష్టిస్తున్నాడట. అంటే మన పడక నడక అంటే చూడండి, మన చర్యలన్నీ కూడా ఆయన చూస్తున్నాడంటే దేవుని దృష్టిలోనికి మనం వెళ్లకుండా ఏమైనా ఉండగలమా చెప్పండి ప్రేమ దేవులారా? ఉండలేమండి. దేవుని దృష్టిలోకి వెళ్లకుండా ఈ భూమి మీద ఏ నరుడు ఉండలేడు. దేవుడు అన్నీ చూస్తూ ఉంటాడు. మనం ఒకవేళ మన మాటల్లో తప్పిపోవచ్చు. కొందరు, నేనే ఒక్కోసారి నా భార్యతో మాట్లాడినప్పుడు ఒకవేళ ఏదైనా మాట అంటే అది నేను మర్చిపోతాను. మీరు అన్నారని అంటుంది, నేను అనలేదంటాను. ఎందుకంటే ఈసారి అయితే రికార్డింగ్ చేసుకుంటానులే అంటాను. ఎందుకు తెలుసా? నేను అనలేదని నేను గదిమేస్తూ ఉంటాను. ఎందుకంటే నేను మర్చిపోతాను. ఈరోజు మరిచిపోయేటువంటి గుణం. కానీ మన దేవుడు మన చర్యలన్నీ కూడా రికార్డ్ చేసేసుకుంటున్నాడు. అన్నీ కూడా ప్రతిదీ ఎవ్రీథింగ్ దేవుని దృష్టిలో ఉందండి, దేవుని దృష్టిలో ఉందండి. లేదంటాకి లేదు. మరి మీరు ఎలా చెప్పగలరంటే నేను వాక్యం బట్టి చెప్తాను. చూడండి, వాక్యం బట్టి చెప్తాను. ఒకసారి చూడండి, మత్తయి సువార్త. రికార్డింగ్ చేసుకుంటాడో లేదో దేవుడు, ఒకసారి వాక్యాన్ని బట్టి నేను చెప్తాను. చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం చదవండి. నేను మీతో చెప్పింది ఏమనగా మనుషుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉన్నది అన్నాడండి. అంటే ఇక్కడ ఆలోచన చేస్తారా? మనం పలికే ప్రతి వ్యర్థమైన మాట రికార్డ్ అయిపోద్దంట. విమర్శ దినం ఉందంటే ఒకరోజు జడ్జిమెంట్ డే ఉంటుంది. జడ్జిమెంట్ డే ఉందండి. దేవుడు తీర్పు తీర్చేటువంటి దినం విమర్శ దినం. అదే కదండి విమర్శ దినం అంటే, మనం లెక్క అడిగేటువంటి దినం. ఆ రోజు మనం మాట్లాడే ప్రతి మాటకి లెక్క చెప్పాలట. చూడండి ప్రియమైన దేవుని పిల్లరా, మనం ఆడే ప్రతి మాటకి లెక్క చెప్పాలంటే ఇప్పుడు చెప్పండి,
దేవుని ఎదుట మనం నిలబడవలసినటువంటి వారంగా ఉండగా ఈరోజు దేవునికి భయపడాలా వద్దా చెప్పండి. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే దేవునికి ఎందుకు భయపడాలంటే ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. అంటే భక్తిహీనులు చెప్పాం, భక్తి పనులు చెప్పాం. భక్తి పనులు అనేటువంటి మనం దేవునికి ఎందుకు భయపడాలంటే మొట్టమొదట దేవునికి మనం ప్రతి మాట లెక్క చెప్పాలి. మర్చిపోకండి. ఏం చెప్పండి? దేవునికి ప్రతి మాట మనం లెక్క చెప్పాలి. ఈ భూమి మీదకి వచ్చామంటే ప్రభు నమ్మిన తర్వాత ప్రతి మాట రికార్డింగ్ అయిపోతుందనే సంగతి మనం గుర్తు చేసుకోవాలి. అంటే మేము దేవుని నమ్మాం కాబట్టి మా మాట రికార్డింగ్ అవుతుందా, లేకపోతే ఇంకెవరి మాట భక్తిహీనులుగా ఉన్నటువంటి వారి మాట ఏమైనా రికార్డింగ్ అవ్వదా అంటే అందరి మాట రికార్డ్ అవుతుందండి. అందరిది వెళ్ళిపోద్ది, దేవుని చెంతగా డైరెక్ట్గా వెళ్ళిపోద్ది. కొర్నీలు అటువంటి ఒక భక్తుడు తెలుసు కదా మనకి బైబిల్ గ్రంథంలో. ఆయన చాలా భక్తిపరుడు, ధర్మకార్యాలు చేస్తున్నాడట. వెంటనే దేవుని సన్నిధికి వెళ్ళిపోయినట. ఒకసారి 10వ అధ్యాయం చూస్తే అపోస్తలుల గ్రంథంలో ఆ మాటను మీరు చూస్తే త్వరగా చూడండి, మీకు చూపిస్తాను. 10వ అధ్యాయం నాలుగొచ్చిన చూడండి. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. జ్ఞాపకార్థముగా అంటే అవి ఎరైజ్ చేయటానికి లేనటువంటివి, అర్థమవుతుందండి. మరిచిపోవడానికి వీలు లేనటువంటివి జ్ఞాపకార్థముగా చేరినవట. ఎవరివి? కొర్నేలి అనేటువంటి భక్తిపరుడివి. భక్తిపరుడివి చేరతాయి, భక్తిహీనులైనా చేరతాయి. ఎక్కడికి? దేవుని దగ్గరికి. దేవుని దృష్టి నుంచి మనం తప్పించుకోలేం. దేవుని దగ్గరికి అవన్నీ చేరిపోతాయి. ప్రియమైన దేవులారా, దేవుడు విమర్శ దినమున లెక్క అడుగుతాడు. మర్చిపోకండి. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే దేవుడు విమర్శ దినమున లెక్క అడుగుతాడు కనుక మనం దేవునికి భయపడాలి. ఇంకో 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. రెండోది ఇర్మియా గ్రంథం చూడండి. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం చదవండి. 5వ అధ్యాయం చూడండి. 5వ అధ్యాయం 21 నుంచి చదవండి. కన్నులుండియు చూడకయు చెవులుండియు వెనకయు నున్న వివేకము లేని మూఢులారా ఈ మాట వినుడి అన్నాడండి. అంటే దేవుడు మెచ్చుకుంటున్నాడా, తిడుతున్నాడా? దేవుడు కూడా తిడతాడండి. మనం తిడతాం కాదు, తల్లిదండ్రులు తిడతాం కాదు, మీరు తిడతాం కాదు, మన పిల్లల్ని మనం తిడుతూ ఉంటాం. కానీ దేవుని పిల్లమైనటువంటి మనల్ని దేవుడు తిడతాడండి. ఏమన్నా తెలుసా అండి? కళ్ళు ఉన్నాయరా నీకు అసలే అంటాం కదా మనం. నీకు అసలు కళ్ళు ఉన్నాయా అంటాం. ఎందుకు? ఏదో ఒక అన్యాయం జరిగితే. దేవుడు కూడా అదే అంటున్నాడు చూడండి. కళ్ళుండి చూడకయు చెవులుండి వెనకయు ఉన్న వివేకం లేని మూఢులారా అన్నాడండి. మూఢులు అంటే మూఢుడు అంటే అర్థం ఏంటి తెలుసండి? అది ఏమి వినమాట. వాడికి ఏం చెప్పినా అర్థం కాదు. లెక్క చేయనవాడు, దేవుని మాట లెక్క చేయనటువంటి వాడిని ఏమన్నాడంటే మూఢుడు అన్నాడు. మూఢుడు అంటారు. మూఢుడు ఏమండి? మూఢులు అనే ఎవరు అన్నాడంటే దేవుని మాట విన్నటువంటి వారిని. తర్వాత చదవండి. సముద్రము దాటలేకున్నట్లు దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రభావం లేక ఎంత ఘోషించినను దాన్ని దాటలేక ఉన్నట్లును నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా, నా సన్నిధిని వనకరా అన్నాడండి. అంటే దేవునికి ఎందుకు భయపడాలి మనమంట? దేవునికి ఎందుకు భయపడాలి అంటున్నాడంటే ఇక్కడ ఆయన దీని మాట వెనక ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆనాటి ఇశ్రాయేల్ సమాజానికి ఈనాడున్నటువంటి మనకి కూడా చెప్తున్నాడండి. దేవుడు అంటండి సముద్రము దగ్గరికి వెళ్తే దేవుడు మనకు అర్థం అవ్వాలట. అక్కడికి వెళ్తే
మీరందరూ వెళ్ళి ఉంటారు సముద్రం దగ్గరికి. ఎందుకు వెళ్తారో నాకు తెలుసు. ఎందుకు వెళ్తారు? కేరెత్తలు కొట్టుకోవడానికి, అల్లలు వస్తుంటే ఎగిరి గొంతులేయడానికి, ఆ ఇసుక గూళ్ళు కట్టుకోవడానికి, లేదా అక్కడ మరి ఏయో పేర్లు రాసుకోవడానికి. కొంతమంది జంటలు వెళ్తూ ఉంటారు, పేర్లు రాసుకుంటారు. ఆ అలవలకు వచ్చి ఆ పేర్లు కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి. నిజమండి ఇది. ఈ సముద్రం పక్కకి అందుకు వెళ్తారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలని చెప్పాడండి దేవుడు. ఏంటంటే ఆ కెరటం అంత ఇవ్వెత్తిన, ఆ పెద్ద కెరటం ఇవ్వెత్తిన ఆ గింగెలు కొట్టుకుంటూ వస్తుంటే, అంత పెద్ద కెరటం ఒకవేళ అలా పైకి వస్తే ఏమవుతుంది అనే ఆలోచన మనకి రావాలట. ఇప్పుడు దేవుడు నిత్య నిర్ణయము చేత ఏం చేశారట? ఇసుకను సరిహద్దుకే పెట్టాడట. నువ్వు అక్కడికి వచ్చి పోవాలి అని చెప్పాడు. ఎవరికి? సముద్రానికి. సముద్రం ఏంటి? దేవుని యొక్క మాట వినేటువంటి దేవుని యొక్క దూత. మర్చిపోకండి, సముద్రం ఏంటంటే దేవుని దూత. దేవుని పని, అప్పగించిన పని చేయాలి. ఏంటంటే సముద్రంలో అనేక మత్స్యములు, మరి సముద్రం పుట్టించాలి అని చెప్పాడు ఆదిలోనే. సముద్రం సృష్టించినప్పుడు అది పుట్టించాలి. అంతేకాకుండా సముద్రం ఏం చేయాలి? ఆటుపోట్లు రావాలి. అదే కాకుండా ఆ కెరటాలు అక్కడ వరకు, ఒడ్డు వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోవాలి. ఇది చూసినటువంటి నా పిల్లలు నన్ను తెలుసుకోవాలి, నాకు భయపడాలి, నాకు వనకాలి. ఇది దేవుని యొక్క ఆలోచన. మరి ఈరోజు సముద్రం దగ్గరికి వెళ్ళినటువంటి మనం ఏం నేర్చుకుంటామంటే ఏమీ నేర్చుకోమండి. దేవుడు నేర్పిస్తున్నాడు ఏంటంటే దేవునికి భయపడాలి. రెండోది ఏంటంటే ఇప్పుడు మనం ఏం నేర్చుకోవాలట? ఈ ప్రకృతిలో ఉన్నటువంటి కొన్నిటిని చూసి దేవునికి భయపడాలని మనం నేర్చుకోవాలట. దేవుడు నిత్య నిర్ణయం చేత దానికి కట్టడ నియమించాడు. మనము దాన్ని చూసి దేవునికి భయపడాలట. ఇంకొక మాట కింద చెప్తారు చూడండి, 24 వచ్చిన చదవండి. 24 వచ్చిన, వారు రండి, మన దేవుడని యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందుము. ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలములను కురిపించిన వాడు కదా. నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించునని తమ మనసులో అనుకొన్నారు. ఇప్పుడు ఏమంటున్నాడంటే దేవుని యందు భయము కలిగి ఉండటానికి ఎందుకు భయపడాలి అంటే, దేవునికి ఎందుకు భయపడాలంటే దేవుడే మనకేం చేశారట? కాలాలను రప్పించాడు. ఏం కాలం? వర్షాకాలం, ఎండాకాలం, శీతాకాలం. ఈ కాలాలను రప్పించింది దేవుడే. అలాగే పంటలు వేసుకునేటువంటి కాలాలు ఉన్నాయి కదా, పంటలు. అలాగే వర్షం, తొలకరి వర్షం, కడవరి వర్షం, దాని కాలముల్లో ఎవరు కురిపిస్తారట? దేవుడు కురిపిస్తున్నాడట. ఏమంటే ఎండాకాలం అయిన వెంటనే మనకేమొస్తుంది చెప్పండి? వర్షాకాలం వచ్చేస్తుంది. అంటే కాలం అలా వస్తుంది అంటే దీనికి కారణం ఎవరు? దేవుడు. మనకు భయం వచ్చేయాలి. అంటే కాలం మారిపోతుందా? ఈరోజు ఎండాకాలం అయిపోతుందా అంటే దేవుడు మనకి కాలాన్ని మార్చేశాడు, వర్షాకాలం రప్పించాడు. ఎప్పుడు వర్షాకాలం ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి ఒకసారి. వర్షాకాలంలో చాలామంది చిరాకు పడతారు, ఎందుకు ఎప్పుడు పోతాయి ఏంటి అంటూ ఉంటారు. వర్షం లేతే మనకు బ్రతుకుందా? బ్రతుకులేదు. ఎండాకాలం ఎంత ఎండకాసిన ఉండొచ్చు కానండి, వర్షాకాలం ఉండలేమంటారు. వర్షాకాలం లేకపోతే మనం బ్రతుకుతామో చెప్పండి. దేవుడు వర్షాకాలం ఎందుకు పెట్టాడు తెలుసా మీకు? ఎందుకు పెట్టాడు? దాని కాలముల్లో పంట ఇవ్వాలి. ఏది? ఈ యొక్క భూమి పంట ఇవ్వాలంటే ఏం కావాలి? నీరు కావాలి, వర్షం కావాలి. కనుక వర్షం కావాలి. అందు గురించి దేవుడు వర్షాకాలాన్ని పెట్టాడు, ఒక కాలం పెట్టాడు. అంటే ఎండను రప్పించాడు. ఎండ చేత ఈ భూమిని వేడి చేశాడు, సముద్రాన్ని వేడి చేశాడు. ఈ సముద్రంలో నీరు ఆవిరైపోతుంది. తర్వాత నా పిల్లలకి ఏం కావాలి? నీరు కావాలి. కాబట్టి ఆవిరి చేసేట్లా ప్రయత్నం చేశారన్నమాట. నెల చూసారా, టెక్నాలజీ దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ ఆవిరి చేసేసారు. మనం కూడా భోజనం వండుతున్నప్పుడు ఆదమరిచి గ్యాస్ మీద నీళ్ళెట్టేస్తే చూడండి సార్ ఏమవుతాయి? కొండ మొత్తం మాడిపోద్ది, నీళ్ళు ఒక్క చుక్క కూడా ఉండదు, పాలెట్టినా పాలు కూడా ఉండదు, మాడిపోతుంది. అంటే ఆవిరైపోయింది. కింద మంట పెడితే ఆవిరైపోయింది. అలాగే సూర్యుని వేడి ద్వారా ఏమైపోయింది? నీరు ఆవిరైపోతుంది. ఆవిరైపోయింది ఎక్కడ ఉన్నది?
ఆవిరైపోయింది, అంతా కూడా మేఘాల రూపంలో వెళ్ళిపోయినాయి. అవి పెద్ద మేఘాలు అన్నీ కూడా ఎలాగని ఇప్పుడు నీటి కుండలాగా మారిపోతాయి ఈ ఎండాకాలం అంతా కూడా. తర్వాత మరొక 3 మాసాలు ఎడతెరిపికి ఏం చేస్తాయి? వర్షాలు కురుస్తాయి. గాలి రప్పిస్తాడు దేవుడు, ఆ గాలి రప్పించి వర్షాలను రప్పిస్తూ ఉంటాడు. ఆ వర్షాలు మళ్ళీ ఎక్కడ కురుస్తాయని తెలుస్తాను ఏమండి? ఎక్కడో కొండల మీద కురుస్తూ ఉంటాయి, పెద్ద పెద్ద గుట్ల మీద కురుస్తూ ఉంటాయి. అవి మళ్ళీ నదులా మళ్ళీ రప్పిస్తూ ఉంటాడు. చూడండి ఎలా పెట్టాడో దేవుడి సిస్టమ్ ఈ ప్రకృతిలో. ఏమండి ఇలా ఎండ ఏలిమికి వర్షానికి మరి మనం ఉన్నటువంటి మనకి మరలా శీతాకాలం పెట్టాడు. మన బాడీకి ఏం కావాలో అవన్నీ కూడా పెట్టాడు. ఇవన్నీ పెట్టినటువంటి దేవునికి మనం ఏం అవ్వాలని చెప్పండి? భయపడాలని దేవుడు పెట్టాడండి. దేవునికి భయపడాలి. ఈ కాలాలను చూసినప్పుడు మనం ఏం అవ్వాలండి? దేవునికి భయపడాలి. చూడండి, మొట్టమొదటి విషయాన్ని మనం నేర్చుకున్నాం. దేవునికి ఎందుకు భయపడాలండి? దేవుడు ఏం చేస్తున్నాడండి? మనల్ని చూస్తున్నాడు, మనల్ని లెక్క అడుగుతాడు అని భయపడాలి. దేవుడు మనం చూస్తున్నాడు, మనంతా రికార్డింగ్ చేస్తున్నాడు, మనల్ని లెక్క అడుగుతాడు అనేటువంటి భయం మనలో ఉండాలి. రెండోది, ఈ ప్రకృతిలో చూడండి, ఈ ప్రకృతిలో ఈ కాలాలను మరి పెట్టాడు, ఋతువులను కలిగించాడు. మనకి ఈ ప్రకృతి చక్రాన్నే పెట్టింది ఎవరంటే దేవుడు. ఒకవేళ అలా గనక దేవుడు కనుక ఈ కాలాలను పెట్టకపోతే మనకేమొచ్చేస్తుంది? కరువు వచ్చేస్తుంది, కాటకాలు వచ్చేస్తాయి కదా. అర్థమైందండి? కరువు కాటకాలు వచ్చేస్తాయి. ఎందుకో చెప్పమంటారా? ఇవి లేకపోతే ఈ భూమి మీద సిస్టమ్ అంతా ఆగిపోతే ఏముండదు చెప్పండి? మనిషికి ఆహారం ఉండదు. వర్షం లేకపోతే పంట ఉండదు, పంట లేకపోతే ఆహారము ఉండదు, పొలాలు ఉండవు, పొలాలు పండకపోతే ఆహారం ఉండదు, ఆహారం లేకపోతే మనిషి చనిపోతాడు. ఆహారం లేకపోతే ఈ మనిషే కాదు, ఈ భూమి మీద జీవరాశులే చచ్చిపోతాయి. కనుక దేవుడు ఆహారం ఉన్నట్లు ఇవన్నీ ఏర్పాటు చేశాడు. దేవుడే ఇవన్నీ సిస్టమ్ ఏర్పాటు చేశాడు అని దేవునికి మనం భయపడాలి. ప్రియమైన దేవులారా, నిజమండి. దేవుడు ఇలాగే మరలా ఈ సిస్టమ్ మారిపోద్దేమనే ఆలోచనతోటే భయపడ్డాడండి. ఎవరంటే నోవాహు. ఒకసారి చూడండి, నోవాహుకి ఒక మాట చెప్తాడు దేవుడు. నేను ముగిస్తాను, నాకు ఇచ్చినటువంటి సమయం, నాకున్నటువంటి సమయంలో ముగిస్తాను. చూడండి, ఆదికాండం 8వ అధ్యాయం 21 నుంచి చదువుదాం. 20 నుంచి చదువుదామండి. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠం మీద బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని శపింపను అన్నాడండి. అంటే దేవుడికి అర్పించి అర్పణ బట్టి దేవుడు ఏమన్నాడండి? శపించను, నరులను బట్టి భూమిని శపించను అన్నాడండి. భూమిని శపించాడు దేవుడు. అమ్మా, శపించాడా? శపించాడు. ఒకరోజు ఆదాముకి శాపం ఇచ్చాడు. అది గురించే గచ్చబదలు వచ్చినాయి, ముళ్ళ తొప్పలు వచ్చినాయి. మనం చూడండి, మనం మలిపించినట్టుకుంటా మనం వేసే విత్తనాల కంటే ఏమొచ్చేస్తాయి? కలుపు మొక్కలు వచ్చేస్తాయి. మనం చెమటోర్చి పని చేయాలి అనేది ఆదాముకి దేవుడు ఇచ్చినటువంటి శాపం. ఇప్పుడు నోవాహుతో దేవుడు చెప్తున్నాడు, దేవుడికి నోవాహు మంచి అర్పణ అర్పిస్తే దాన్ని దేవుడు ఆగ్రహించి, అంటే దాన్ని అంగీకరించి దాన్ని పీల్చుకుని ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయ ఆలోచనలు వారి యొక్క బాల్యం నుండి చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారము ఇకను సమస్త జీవులను సంహరింపను. భూమి నిలిచినంత కాలము వెదకాలము, కోతకాలము, శీతోష్ణములు, వేసవి, శీతాకాలములను రాత్రింబగలు ఉండక మానవని తన హృదయంలో అనుకుని దేవుడు అనుకున్నాడట. ఖచ్చితంగా ఈ కాలాలను మరలా ఇస్తాను నా పిల్లలకని దేవుడు ఇవ్వటం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నోవాహు తర్వాత కూడా కాలాలు తన దేవుడి ఇష్ట ప్రకారంగా ఈరోజు మనకు వస్తున్నాయి. ఏ కాలాలు వస్తున్నాయండి? ఇప్పుడు మనకున్నటువంటి కాలాలు 3 అని చెప్తాం కదా. ఎండాకాలము, తర్వాత వర్షాకాలము, తర్వాత శీతాకాలం. ఇవి ఒకదాని వెంట ఒకటి మనకు వస్తున్నాయి. ఈ కాలాలు ఇచ్చేది ఎవరంట? దేవుడు. కనుక ఆ దేవునికి మనం ఏం చేయాలంట?
భయపడాలి. ఎందుకు భయపడాలంటే ఈ కాలాలని మనకి దయచేస్తున్నటువంటి వాడు కనుక. ఇంకొక మాటను మనం చూస్తే, మరొక మాటను మనం చూస్తే అపోస్తలుల కార్యాల గ్రంథంలో చూస్తే, అపోస్తలుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం. అపోస్తలులు 17వ అధ్యాయం చదవండి. ఈ మాట 24. పైన మాట అన్నాడు, కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దాన్నే మీకు ప్రచురపరుచున్నాను. జగత్తును అందరి సమస్తము నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువైనందున హస్తకృతమైన ఆలయంలో నివసించడు. 25 వచనం చదువుదామండి. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక, ఏమండి, అందరికీ జీవము ఏమంటే ఊపిరి దయచేస్తాడట. చూడండి 26వ వచనం. మరి యావత్ భూమి మీద కాపురముంటకు ఆయన ఒక నుండి ప్రతి మనుషుని సృష్టించి, వారు ఒకవేళ దేవుని తడవలాడి కనుగొందురేమో అని తను వెదక నిమిత్తము నిర్ణయ కాలమున వారి నివాసస్థలం యొక్క పొలిమేరలో ఏర్పాటు చేసిన. మనలో ఎవరికి దూరంగా ఉండేవాడు కాడు అన్నాడండి. మనము ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించున్నాము, ఉనికి కలిగి ఉన్నాము అన్నాడండి. అంటే ఇప్పుడు దేవుని యొక్క ఆలోచన అంతా ఏముందంటే, ఆయన నివాసం యొక్క పొలిమేరలు ఏర్పాటు చేశాడంట. ఏంటి? దేవుణ్ణి తడవలాడి కనుగొంటారేమని, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారేమని. ఎక్కడ ఏర్పాటు చేశాడంట? నివాస స్థలం యొక్క పొలిమేరలు ఏర్పాటు చేశాడంట. అంటే మనకు దగ్గర స్థలంలోనే, మన పక్కనే దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మాటలు, దేవుని గురించినటువంటి సమాచారం మన ప్రక్కనే పెట్టాడట తెలుసుకోవడం కోసం. ఆయన చెప్తున్నాడు ఏంటంటే, ఆయనే అందరికీ ఊపిరిని జీవమును సమస్తమును దయచేయవాడటండి. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు అన్నాడు. అంతేకాకుండా ఆయన ద్వారా మనం బ్రతుకుతున్నాము, చలించున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. దేవుని ద్వారా బ్రతుకుతున్నాము, చలించున్నాము, ఉనికి కలిగి ఉన్నామంట. మీకు అర్థమవుతుందా? అంటే ఈరోజు ఎందుకు భయపడాలంటే, దేవుడే మనను పోషిస్తున్నాడు, దేవుడే మనల్ని బ్రతికిస్తున్నాడు, దేవుడే మనల్ని పోషిస్తున్నాడు, దేవుడే మనల్ని సంరక్షిస్తున్నాడు. కనుక మనం దేవునికి భయపడాలి. అర్థమవుతుందండి? ఎందుకు భయపడాలి చెప్పండి మరోసారి. మనము ఈరోజు బ్రతికి ఉన్నామంటే ఎవరండి? దేవుడా కాదా? లేదండి, దేవుడు ఏముందండి నేనే బ్రతికేస్తానండి అనుకోకండి. అలా అనుకోకండి. ఎందుకంటే మన ప్రక్కనటువంటి వారు, మన తోటి ఉన్నటువంటి వారు, మన బంధువులు, మన స్నేహితులు మనకంటే చిన్నవారు, మనకంటే గొప్పవారు, మనకంటే అందచందమైనటువంటి వారు, విద్యావంతులు ఎందరో మన కళ్ళెదుట ఈ యొక్క లోకంలో, ఈ కాలగర్భంలో కలిసిపోయారు. మరి మనము ఇంకా జీవంతో ఉన్నామంటే దేవుడే మనకేం చేశాడండి? ఊపిరినిచ్చాడు, సమస్తాన్ని దయచేశాడు. ఆయన యందు మనం బ్రతుకుచున్నాం కనుక మనము ఎల్లప్పుడూ దేవునికి భయపడాలి. ప్రియమైన దేవుని పిల్లరా, కనుక ఎందుకు భయపడాలో అనే విషయాన్ని 2-3 విషయాలు మనం నేర్చుకోవటం జరిగింది. ప్రియమైన దేవుని పిల్లరా, ఎందుకు భయపడాలో అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకోవటం జరిగింది. మరి దేవునికి భయపడుతున్నాము అనడానికి రుజువు ఏంటి? ఈ విషయం అంటే, నేను దేవునికి భయపడుతున్నానండి, మనమే స్వపరీక్ష చేసుకుంటూ నేను దేవునికి భయపడుతున్నాను అని మనం అనుకుంటే దానికి రుజువేంటి అనే విషయాన్ని, నెక్స్ట్ దేవునికి భయపడటం వలన వచ్చే మేలు ఏంటి, లాభాలేంటి, దేవుని భయపడటం వల్ల మనకు వచ్చే లాభం ఏంటి, ఈ విషయాలు మరలా వారం మరొక పాఠంగా మనం నేర్చుకుందాం. మీకు అర్థమవుతుందా నేను చెప్తున్న మాట? మనము దేవునికి భయపడుతున్నాము అని చెప్పడానికి, నేను దేవునికి భయపడుతున్నాను చెప్పడానికి రుజువు ఏమిటి, అలాగే దేవునికి భయపడటం వల్ల వచ్చే మేలు ఏంటి అనే 2 విషయాలు
మరలా వారం మనం మరొక పాఠంగా నేర్చుకుందాం ప్రియమైన. చివరికి ఒక మాటను మీకు చూపించి నేను ముగిస్తాను. రెండు వచనాలు మీకు చూపిస్తాను చూడండి. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. సైన్యములకు అధిపతికి యెహోవాయే పరిశుద్ధుడు అనుకొనుడి, మీరు భయపడవలసిన వాడు ఆయనే. అమ్మ, దేవుడే ఎటువంటి వాడండి? పరిశుద్ధుడు. పరిశుద్ధుడు కనుక మనం భయపడవలసినది వాడు ఆయనే. ఇంకెవరికి మనం భయపడక్కర్లేదు. ఎవరికి భయపడాలండి? దేవునికి. ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవా అన్నాడండి. ఇంకో మాట మీకు చూపిస్తాను చూడండి. 5వ అధ్యాయం చూస్తారు కదా మనం. సామెతల గ్రంథం చూడండి. ఎన్నో వచనం? 2వ అధ్యాయం చూడండి. 2వ అధ్యాయంలో ఒక మాట వ్రాయబడింది. ఐదో వచ్చిన చదవనమ్మా. చదవండి. నా కుమారుడు, మొదటి నుంచి చూస్తే, నా కుమారుడా, నీవు నా మాటలు అంగీకరించి నా ఆజ్ఞలను యొద్ద దాచుకొనుము. జ్ఞానములకు నీవు చెవిగి హృదయపూర్వకంగా వివేచనగా అభ్యసించిన ఎడల, తెలివికే మొరపెట్టిన ఎడల, వివేచనకే మనవి చేసిన ఎడల, వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, దాచబడిన ధనం వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఎట్టుదో నువ్వు గ్రహించెదవు. దేవుని గురించిన విజ్ఞానం నీకు లభించును. యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, తెలివియు వివేచన ఆయన నోట నుండి వచ్చును అనే మాట రాయబడి ఉంది. చూడండి, తన భక్తుల ప్రవర్తన ఆయన న్యాయం తప్పకుండా